దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, వైఎస్ జగన్ తప్పక సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. సింగనగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. వ్యాపారవేత్త సారేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు అంబటి రాంబాబు సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇన్ఛార్జి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. ఈ 2 పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో తప్పుడు విధానాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని చేస్తున్నటువంటి పుట్టిన రాజకీయాలను గురించి మేము ముందు వివరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇక్కడికి మహిళామ్మ తల్లులు కూడా చాలా మంది ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఉడిగిపోయినటువంటి పరిస్థితుల్లో 99వ సంవత్సరంలో ఎన్నికలు జరగక ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఉంటే, అటువంటి కాంగ్రెస్ పార్టీని వారి పిసిసి అధ్యక్షులై కీర్తి చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 99 ఎన్నికల్లో దాదాపు 91-92 సీట్లు సాధించి రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలికా మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో బాలబాలికలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరంలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన బాలికా మేళాను రమేష్ ప్రారంభించి ప్రసంగించారు. బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. బడి ఈడు ఉన్న బాలికలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించడంతో పాటు వసతి గృహ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల బాలికల చేత తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. వాళ్ళందరూ కూడా మానసిక వికాసానికి కూడా పనికొచ్చేటటువంటి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి ఈనాడు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది, వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ అన్నిటి కూడా ఇక్కడ పెట్టి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేశారు, క్లాత్ పెయింటింగ్, తర్వాత క్లే మోడలింగ్, తర్వాత దాంట్లోపనే అదే రకంగా ఫ్లవర్ వాజెస్, ఇటువంటివన్నీ కూడాను పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి కళాత్మక దృష్టిని కూడా బయటికి తీసుకురావడానికి, అది ఇంకా పెంపొందించేదానికి చేసినటువంటి ఏర్పాట్లు ఏదో చాలా బాగా చేశారు. దీనివల్ల ఏంటంటే బాలికలు వాళ్ళు చదువుతో పాటు వాళ్ళు మానసిక వికాసం కూడా పొంది, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి విద్యను ఇంకా పెంపొందించుకునేసి చదువుతో పాటు వేరే వస్తువులు కానీ కళాత్మకంగా తీర్చిదిద్దడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆంధ్ర లోకల్ కేటగిరీ కౌన్సిలింగ్ నిన్నటితో ముగిసింది. నేటి నుండి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆంధ్ర లోకల్ కేటగిరీ కౌన్సిలింగ్ ముగిసింది. మొత్తం 534 సీట్లకు గాను 502 భర్తీ అయ్యాయి. ఓసీ కేటగిరీలో 225, బీసీ విభాగంలో 171, ఎస్సీలో 76, ఎస్టీలో 30 సీట్లు భర్తీ కాగా, క్లినికల్ డిగ్రీలు 294, క్లినికల్ డిప్లొమాలు 105, నాన్ క్లినికల్ డిగ్రీలు 97, నాన్ క్లినికల్ డిప్లొమాలో 6 సీట్లు భర్తీ అయినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే కౌన్సిలింగ్లో మొదటి రోజున 200 రోస్టర్ పాయింట్లకు నిర్వహిస్తారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త కళాశాలల్లోని 32 సీట్లకు నిర్వహించి చివరి 2 రోజుల్లో ఆన్ రిజర్వ్డ్ సీట్లకు చేపడతారు. ఈ సీట్లకు 3 విశ్వవిద్యాలయాల పరిధిలోని అభ్యర్థులను హాజరై మెరుగైన సీట్లలో సైడింగ్ అవ్వచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ప్రభుత్వ రంగ సంస్థల పన్ను బకాయిల వసూళ్లలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు. పట్టణ సంస్కరణల సదస్సులో డాక్టర్ అనంత్ ఆగ్రహం, అధికారుల తీరు పట్ల నిరసన. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ముగిసిన లోకల్ సీట్ల కౌన్సిలింగ్. నేటి నుంచి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్ల భర్తీకి చర్యలు. కోలాహలంగా సాగిన బాలికా మేళా, అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు. నారాయణ నీట్ అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన. విశేష సంఖ్యలో హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.